శ్రీమన్నారాయణ కటాక్షం సులభంగా పొందాలంటే మనం చేయవలసిందల్లా ఏకాదశి ఉపవాస వ్రతం చేయటమే. చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటాం. ఈ ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకునే ముందు మంత్రస్వరం ఛానల్ని చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 2025లో వరూధిని ఏకాదశి ఏప్రిల్ 24వ తారీఖు వస్తుంది. వరూధిని అంటే రక్షించబడేది అని. ఎవరైతే ఈ వరూధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశిలో పారణ చేస్తారో వారికి చెడు శక్తులు, చెడు ప్రభావాల నుంచి రక్షణ లభించి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం సిద్ధిస్తాయి అని. వరూధిని ఏకాదశి రోజు ముఖ్యంగా వామన అవతారాన్ని పూజిస్తే ఎంతో మంచిది. ఆనాడు విష్ణు స్తోత్రాలు, లక్ష్మీదేవి స్తోత్రాలు, కృష్ణావతారాల్లో అందరివి శ్లోకాలు కాని స్తోత్రాలు కాని పఠిస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా వరూధిని ఏకాదశి రోజు భగవద్గీతలోని 11వ అధ్యాయం కనుక పఠిస్తే మనల్ని అన్ని చెడుల నుంచి ఆ శ్రీమన్నారాయణుడు రక్షిస్తారని పెద్దవాళ్లు చెప్పారు. అన్ని ఏకాదశిల్లాగానే ఇవాళ కూడా మద్యాన్ని, మాంసాన్ని వదిలేసి వీలైతే ఉపవాసం చేసేవారు ఉపవాసం, లేదంటే సాత్విక ఆహారం తీసుకుంటే ఆ శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు. వరూధిని ఏకాదశి వ్రతం ఉపవాసం చెయ్యలేని వారు కనీసం ఏకాదశి రోజు ఆ ఏకాదశి యొక్క విశిష్టతను తెలిపే వ్రత కథను విన్నా అంతే ఫలితం వస్తుంది. వరూధిని ఏకాదశి వ్రత కథని ఒకసారి చూద్దామా? పూర్వకాలంలో నర్మదా నది ఒడ్డున మందాత అనే రాజు నివసించేవాడు. భక్తిభావం ఎక్కువగా ఉండే ఆ రాజు నిత్యం తపస్సును ఆచరిస్తూ ఉండేవాడు. ప్రజల పట్ల కూడా ఎంతో కరుణగా ఉండేవాడు. రాజు ఒకనాడు తపస్సులో ఉన్న సమయంలో ఒక ఎలుగుబంటి అతని కాలుని గాయపరుస్తుంది. అడవి వైపుకి లాక్కుని వెళ్తుంది. అప్పుడు రాజు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని సంహరించి రాజుని రక్షిస్తాడు. తన కాలు పోయినందుకు రాజు చాలా తీవ్ర మనస్తాపానికి గురైతాడు. ఇది నీ పూర్వజన్మ పాఠం వల్ల జరిగింది, దీన్ని వదిలించుకోవాలి అనుకుంటే వరూధిని ఏకాదశి ఉపవాసం ఉండి తన వామనావతారాన్ని పూజించమని విష్ణుమూర్తి ఆ మందాత రాజుకి చెప్తాడు. ఆ విష్ణుమూర్తి సెలవిచ్చిన విధంగా వరూధిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి ద్వాదశి రోజు పారణ చేసి పాపాలన్నీ పోగొట్టుకున్నాడు ఆ రాజు. ఈ ఏకాదశి వ్రతం వల్ల ఆ రాజు ఎలాగైతే ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకుని తన పాపాలను కూడా కరిగించేసుకున్నాడో మనం కూడా అన్ని ఆపదల నుంచి తప్పించుకుని మన పూర్వజన్మ పాపాలను కూడా కరిగించేసుకోవచ్చన్నమాట. కాబట్టి ఈ ఏకాదశి రోజున వీలైన వారు విష్ణుమూర్తి అవతారాల ఆలయాలకి వెళ్లి పూజలు చేపించుకొను, ఇంట్లోనే షోడశోపచార పూజ కాని కనీసం దీపారాధన చేసి ఆ విష్ణుమూర్తిని రోజంతా తలుచుకున్నా కూడా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. ఇలాంటి మన హిందూ పండగల గురించి, ఆ రోజు పాటించవలసిన ఆచారాల గురించి, ఆ పండగల వెనకల ఉండే పురాణ గాథల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మంత్రస్వరాన్ని ఫాలో అవుతూ ఉండండి.